హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్, మై ఛానల్ వ్లాగ్స్. ఈ రోజు మనమైతే మూవీస్ గురించి అయితే మాట్లాడేసుకుందామండి. ఏంటి రోజు ఈవెంట్ పబ్లిక్ అంటారు, ఈ రోజు ఎంతో మూవీస్ అంటున్నారు అని అనుకుంటున్నారా? సో మూవీస్ కూడా పబ్లికేనండి. సో అందుకనైతే ఈరోజు మనమైతే మూవీస్ గురించి మాట్లాడేసుకుందాము. మూవీస్ గురించి ఏం మాట్లాడుకుందాం అన్నా మీ డౌట్. సో ఏం మాట్లాడుకుందామంటే 2025 డిసెంబర్ 1 నుంచి 31 వరకు రిలీజ్ అయిన మూవీస్ లిస్ట్ అన్ని నా దగ్గర అయితే ఉన్నాయండి. వాటి బడ్జెట్స్, కలెక్షన్స్, రివ్యూస్ మనమైతే చూసేద్దాము. మీరు ఏ మూవీ చూసారు, ఏ మూవీ చూడలేదు అనేది ఇందులో అయితే ఈ లిస్ట్ లో అయితే చెక్ చేసేసుకోండి. చూడకపోతే తొందరగా వెళ్ళైతే చూసేసేయండి ఈ వీడియో అయిపోయాక. 2025 డిసెంబర్ 1 నుంచి 31 వరకు అయితే మొత్తం 10 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో మనమైతే ఈ రోజు ఆ మూవీస్ బడ్జెట్స్, కలెక్షన్స్, రివ్యూస్, స్టోరీస్ ఎలా ఉన్నాయైతే మనం మాట్లాడేసుకుందాము. డిసెంబర్ లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ వచ్చి శంభల. ఈ మూవీ బడ్జెట్స్, కలెక్షన్స్, రివ్యూస్ గురించి అయితే మనం మాట్లాడేసుకుందాం. ఈ సినిమాని సుమారుగా 13 కోట్ల రూపాయల బడ్జెట్ తో అయితే తీశారు. సో ఇంకా కలెక్షన్స్ చూసుకుంటే అద్దిరిపోయే కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేసిందండి. ఎంత చేసిందో చూడాలా? మొత్తం 20.2 కోట్ల కలెక్షన్స్ అయితే ప్రజెంట్ ఈ మూవీ రన్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్ లో ఎంత కలెక్షన్ చేసేది అయితే తెలియదండి. సో రివ్యూస్ విషయానికి వస్తే దీనికి పాజిటివ్ రెస్పాన్సే వచ్చిందండి ప్రజల్లో. ముఖ్యంగా స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే బాగున్నాయని ఆడియన్స్ అయితే ప్రశంసిస్తున్నారు. ఈ మూవీని ఓవరాల్ గా చూసుకుంటే హిట్ కొట్టేసిందని అయితే అనుకోవచ్చు. సో మూవీ అయితే చాలా బాగుందైతే అంటున్నారండి. సో మీరు ఇంకా మూవీ చూడకుండా ఉంటే హ్యాపీగా ఈ మూవీని అయితే చూసేసుకోవచ్చు మీ ఫ్యామిలీతో సహా. సో డిసెంబర్ లో రిలీజ్ అయిన సెకండ్ మూవీ బ్యాడ్ గర్ల్స్. ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ మరియు కలెక్షన్ వివరాలు ఎక్కడ సెర్చ్ చేసినా అయితే నాకు దొరకలేదండి. ఎందుకంటే ఇది చిన్న మూవీ అని చెప్పి సామాన్యంగా ఆ కలెక్షన్స్, బడ్జెట్ వివరాలు అయితే దొరకలేదు. కానీ రివ్యూస్ చూసుకుంటే ప్రజల్లో అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఈ మూవీకి రివ్యూ అయితే వచ్చిందండి. ముఖ్యంగా మహిళల కోణం నుండి తెరకెక్కించిన ఈ సినిమా కథనం బాగుందని అయితే అందరూ మెచ్చుకుంటున్నారు. సో స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక యువతి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, సంబంధాలు మరియు తనను తాను అర్థం చేసుకోవడం చుట్టూ అయితే ఈ స్టోరీ మొత్తం ఉంటుందండి. ఇది మహిళలకైతే చాలా బాగుంటుందండి ఈ స్టోరీ. ఒక్కసారి చూడని మహిళలందరూ వెళ్ళైతే చూడండి. దానితో పాటుగా జెంట్స్ కూడా ఒకసారి చూడండి, ఎందుకంటే మహిళల లైఫ్ ఎలా ఉంటుందో అనేది ఈ మూవీ స్టోరీ అయితే చెప్తుంది మనకి. సో డిసెంబర్ లో రిలీజ్ అయిన థర్డ్ మూవీ వచ్చి దండోరా. ఈ సినిమాకు సుమారుగా 5 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే వరల్డ్ వైడ్ గా కలెక్షన్ సరిగ్గా రాలేదని, దాదాపుగా 5 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చిందని అయితే తెలుస్తోంది. ఇంకా రివ్యూస్ విషయానికి వస్తే దీనికైతే మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయని అయితే తెలుస్తుంది. కొంతమంది నెగిటివ్ గా, కొంతమంది పాజిటివ్ గా అని అయితే చెప్తున్నారు. రెండు బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయండి రివ్యూస్ చూసుకుంటే. హీరో శివాజీ గారు చేసిన కొన్ని వాక్యాల వల్ల సోషల్ మీడియాలో ఈ సినిమాకు హైప్ వచ్చినప్పటికీ అది కలెక్షన్స్ పైన పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు. అయినా ఈ మూవీ కొంతమందికి అయితే నచ్చింది. సో ఇంకా ఈ మూవీ ఎవరైనా చూడకుంటే ఒకసారి అయితే చూసేయవచ్చు హ్యాపీగా. నెక్స్ట్ డిసెంబర్ లో రిలీజ్ అయిన ఫోర్త్ మూవీ వృషభ. ఈ సినిమా సుమారుగా 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్లు వార్తలు వచ్చాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు సరిగ్గా లేవని, కేవలం 2.2 కోట్లు మాత్రమే వసూలు చేసిందని అయితే తెలుస్తుంది. ఇకపోతే రివ్యూస్ విషయానికి వస్తే రివ్యూస్ కూడా నార్మల్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో తండ్రి కూతుళ్ల మధ్య సంబంధాలు, కుటుంబ సమస్యలు మరియు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చినట్లు రివ్యూస్ లో తెలుస్తుంది. సో మీరెవరైనా వృషభ మూవీ ఇంకా చూడకపోతే ఒక్కసారి వెళ్ళైతే చూడండి. స్టోరీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. డిసెంబర్ లో రిలీజ్ అయిన ఫిఫ్త్ మూవీ ఈషా. ఈషా సినిమా బడ్జెట్, కలెక్షన్ వివరాలకు వస్తే నాకు సరిగ్గా అంతగా తెలియదు. కానీ రివ్యూస్ చూసుకుంటే నెగిటివ్, పాజిటివ్ రెండు సమానంగా ఉన్నాయండి. కొంతమంది స్టోరీ బాగుందని, మరికొంతమంది డిసప్పాయింట్ అయ్యారని అయితే చెప్తున్నారు.
చనిపోయిన ఆత్మలే భయపడుతున్నట్టు మూవీలో అయితే స్టోరీ చూపించారు. సో కొంతమందికి ఈ స్టోరీ కొత్తగా అనిపించింది, కొంతమందికి బోరింగ్ గా అనిపించింది. సో రెండు రివ్యూస్ అయితే ఈక్వల్ గా ఉన్నాయి. మీరు ఇంకా ఈషా మూవీ చూడకపోతే తొందరగా వెళ్ళైతే చూసేసేయండి. సో మూవీ చూసిన వాళ్ళైతే మూవీ ఎలా ఉంది, మీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పేయండి. డిసెంబర్ లో రిలీజ్ అయిన 6th మూవీ ఛాంపియన్. ఈ సినిమాకు సుమారుగా 30 నుండి 45 కోట్ల బడ్జెట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇంకపోతే కలెక్షన్ విషయానికి వస్తే ఇది మిశ్రమ ఫలితాలను అయితే సాధించింది. దాదాపుగా 17 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా రివ్యూస్ చూసుకుంటే రివ్యూస్ అయితే మిక్స్డ్ గా ఉన్నాయి. అదేనండి, నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. కాన్సెప్ట్ బాగుందని కొంతమంది, డైరెక్షన్ బాగాలేదని కొంతమంది అయితే అంటున్నారు. సో ఛాంపియన్ మూవీ అయితే ఓవరాల్ గా కొంచెం బానే ఉందండి, ఎందుకంటే ఇది ఎక్కువగా క్రీడల మీద ఉంటది. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళైతే చూసేసేయండి. చూసిన వాళ్ళు మూవీ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. డిసెంబర్ లో రిలీజ్ అయిన 7th మూవీ మార్క్. ఈ సినిమా సుమారుగా 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయితే కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవని, దాదాపుగా 26.47 కోట్ల నికర వసూలు మాత్రమే వచ్చాయని సమాచారం. ఇంకా రివ్యూస్ విషయానికి వస్తే రివ్యూస్ కూడా ఈక్వల్ గా ఉన్నాయండి. గుడ్ గా కొంతమంది అంటున్నారు, బ్యాడ్ గా కొంతమంది అంటున్నారు. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కొంతమంది యాక్షన్ డ్రామా బాగుందని, మరికొంతమందికి స్టోరీ బాగాలేదని అయితే చెప్తున్నారు. నాకు తెలిసి ఓవరాల్ గా కొంచెం పర్లేదని అయితే అనుకుంటున్నానండి. సో మీరు ఎవరైనా ఇంకా ఈ మూవీ చూడకుండా ఉంటే వెళ్ళైతే హ్యాపీగా చూసేసేయండి. చూసిన వాళ్ళు స్టోరీ మూవీ ఎలా ఉందో, మీకు ఈ స్టోరీ మూవీలో ఏం నచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేసేసేయండి. సో డిసెంబర్ లో రిలీజ్ అయిన 8th మూవీ పతంగ్. ఈ సినిమా బడ్జెట్ కలెక్షన్స్ విషయానికి వస్తే అంతగా తెలియవు, కానీ రివ్యూస్ చూసుకుంటే ఇది మిశ్రమంగా స్పందన పొందినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ఒక స్టోరీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇందులో క్రీడలు, స్ఫూర్తిదాయకమైన సందేశం మరియు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చినట్లు రివ్యూస్ లో తెలుస్తోంది. ఈ పతంగ్ మూవీని ఓవరాల్ గా చూసుకుంటే చాలా మంది అయితే బాగుందనే చెప్తున్నారు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్లోగా ఉందని మాత్రమే చెప్తున్నారండి. సో ఇంకా ఎవరైనా మూవీ చూడకపోతే వెళ్ళైతే హ్యాపీగా మూవీ చూసేసుకోండి. మూవీ చూసిన వాళ్ళు నాకు ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. డిసెంబర్ లో రిలీజ్ అయిన 9th మూవీ మారియో. ఈ సినిమా బడ్జెట్ కలెక్షన్స్ కూడా తెలియవు, కానీ రివ్యూస్ చూసుకుంటే ఈ సినిమా ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ పొందింది. కొంతమందికి కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ నచ్చింది, మరికొంతమందికి కథనంపై నిరాశ వ్యక్తమైంది. ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇందులో కుటుంబ సంబంధాలు, ప్రేమ మరియు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చినట్లు రివ్యూస్ ద్వారా తెలుస్తోంది. ఓవరాల్ గా మూవీ అయితే బాగుందని అంటున్నారండి అందరూ. సో మీరు కన్నా ఎవరైనా చూడకపోతే ఈ మూవీని అయితే వెళ్ళి చూసేసేయండి. చూసిన వాళ్ళు మూవీ ఎలా ఉందనేది కామెంట్ చేసేసేయండి. ఈ 2025 సంవత్సరంలో లాస్ట్ లో రిలీజ్ అయిన మూవీ గుర్రం పాపిరెడ్డి. ఈ సినిమా కలెక్షన్స్ బడ్జెట్ వివరాలు అయితే నాకు ఎక్కడ సెర్చ్ చేసినా దొరకలేదండి, కానీ రివ్యూస్ విషయానికి వస్తే రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కొంతమందికి కథనం బాగా నచ్చింది, మరికొంతమందికి కొన్ని అంశాలు అయితే నిరాశపరిచాయి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక పీరియడ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఇందులో చారిత్రక అంశాలు, నాటకీయత మరియు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చినట్లు రివ్యూస్ ద్వారా తెలుస్తుంది. సో ఈ మూవీ అయితే చాలా మందికి స్టోరీ అయితే నచ్చిందండి. చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, నెగిటివ్ రెస్పాన్స్ అయితే చాలా తక్కువ మంది, అది కూడా కొన్ని విషయాల్లో మాత్రమే నెగిటివ్ గా చెప్తున్నారు. మిగతా మొత్తం పాజిటివ్ గానే ఉంది ఈ మూవీతో. ఇంకా ఎవరైనా చూడకపోతే మన 2025 ఇయర్ ఎండింగ్ మూవీ అయితే ఇదొక్కటేనండి. దీన్ని అయితే మిస్ కాకుండా అయితే చూసేసేయండి. చూసిన వాళ్ళు మూవీ ఎలా ఉందైతే నాకు కామెంట్ చేసేసేయండి.
సో చూసారు కదండి, డిసెంబర్ 1 నుంచి 31 వరకు రిలీజ్ అయిన మూవీస్ లిస్ట్ అయితే 10 ఉన్నాయని చెప్పాను. 10 ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి బడ్జెట్స్, రివ్యూస్, కలెక్షన్స్, స్టోరీస్ అన్ని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన మూవీస్ లిస్ట్ లో ఏదైనా మూవీ మిస్ అయిందేమో మీరు చెక్ చేసేసి కామెంట్ అయితే చేసేసేయండి. ఓవరాల్ గా డిసెంబర్ మంత్ లో రిలీజ్ అయిన మూవీస్ మొత్తంలో 50-50గా రిజల్ట్ అయితే ఉన్నాయండి. కొంతమంది బాగున్నాయి అంటున్నారు, కొంతమంది బాలేవంటున్నారు. ఈ మూవీస్ మేము అన్ని చూసాము అన్న వాళ్ళైతే ఒకసారి నాకు కామెంట్ చేసేసేయండి. మీరు ఏ మూవీస్ చూసారో కూడా నాకు కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ 2026 జనవరి మంత్ లో రిలీజ్ అయిన మూవీస్ లిస్ట్, వాటి కలెక్షన్స్, బడ్జెట్, రివ్యూస్ కావాలంటే ఒక్కసారి నాకైతే కామెంట్ చేసేసేయండి. సో నేను కూడా ఆ కామెంట్ చూసేసి వీడియో మొత్తం చేసేసి మీకు పెట్టేస్తాను. ఇప్పుడు చూసిన మూవీ లిస్ట్ మొత్తంలో మీకు ఏ మూవీ బాగా నచ్చేసిందో కూడా నాకు ఒకసారి కామెంట్ చేసేసేయండి. సో ఇంతటితో మనమైతే ఈ వీడియోని ముగించుకుందాం. మరోసారి మరో వీడియోలో కలుద్దాం. ఉంటానండి. బాయ్. నమస్తే.